అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖ. నేనే మళ్ళా ముఖ్యమంత్రిని 2034 దాకా నాదే అని చెప్పేసి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీకి ఒక దిమ్మ తిరిగే సర్వే వచ్చింది. దాదాపు చాలా సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి. ఆ సర్వేలలో కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని పాస్ అవుతాయి. దాదాపు ఒక సంస్థ మీద నమ్మకం పెట్టుకుంటే ఆ సంస్థ ఎప్పటికీ దానికి దగ్గరగానే ఫలితాలను ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది. అట్లనే అట్లాంటి సంస్థలలో కొన్ని సంస్థలలో సిప్యాక్ సర్వే సంస్థ ఒకటి. సిప్యాక్ సర్వే సంస్థ ఒక సర్వేని ఇచ్చింది. ఇప్పటిదిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానికి ఒక సర్వేని ఇచ్చింది. దాదాపు 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ సిప్యాక్ సర్వే సంస్థ సర్వేని ఇచ్చింది. దానికి 99.99% కరెక్ట్ ఫలితాలను ఇచ్చింది. బీఆర్ఎస్కు 40 స్థానాలు వస్తాయంటే బీఆర్ఎస్కు 39 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్కి 66 స్థానాలు వస్తాయంటే కాంగ్రెస్కి 64 స్థానాలు వచ్చినాయి. ఇంకా ఇతర మొత్తం చెప్పుకుంటూ పోయింది. దాదాపు దగ్గర అంటే చాలా దగ్గర ఫలితాలను ఇచ్చింది ఈ సిప్యాక్ సర్వే. ఆ సర్వే సంస్థ నిర్వహించిన విధానము దాన్ని అంతా లెక్కలోకి తీసుకొని వాళ్ళు పీపుల్స్ నాడి ఏ విధంగా ఉన్నది, జనాల నాడికి దగ్గరగా ఒక సర్వేని ఇచ్చింది. ఆ సర్వే ఏంది, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోవడం కావచ్చు, ఇంకా వేరే పార్టీలు పుంజుకోవడం కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం కావచ్చు, ఇవన్నీ వివరాలు అక్కడ ఇచ్చింది. ఏ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఓట్ పర్సెంట్ ఏ విధంగా ఉన్నది, ఏం కథ, అట్లనే ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎంత పర్సంటేజ్తోని వాళ్ళు అధికారంలోకి వస్తారు, ఎంత పర్సంటేజ్ ఓట్లు పడతాయి అనేది మొత్తం వివరాలన్నీ ఇచ్చిర్రు. ఆ వివరాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టు. అండ్ చూస్టోళ్ళు ఒక లైక్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని, నాది ప్రజాపాలన, నా పాలనను ప్రజలు మెడల మీద వేసుకుంటా ఉన్నారు, మెచ్చుకుంటా ఉన్నారు. అసలు నన్ను ఎవ్వరు తిడతలేరు. తిట్టేటోళ్ళు వేరే పార్టీలోళ్ళు తిట్టిపిస్తూ ఉన్నారు. నేను అన్ని విధాల మంచిగా చేస్తానా, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినా, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి నిన్న కనవలేదా పరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి వారోత్సవాలని చెప్పేసి మహిళలను రప్పించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి రప్పించిరట. పాపం వాళ్ళను ఆగమైన పరిస్థితి. ఏదేమైనప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఈ రేవంత్ రెడ్డి పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదన్నది మాత్రం వాస్తవం. ఆయన విందులకు, విలాసాలకు, ఆయన జల్సాలకు ఇష్టారీతిన పైసలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఇక ముందటి నాగలకి ఇట్లా వెనక వెనకచ్చ నాగలు ఎట్లా పోతుంది, అల్పటెద్దు దాపటెద్దు అంటారు కదా. ఇక రేవంత్ రెడ్డి గీతరీకన ఖర్చు పెట్టి గీతరీకన పోయినాక ఇంకా వెనక వచ్చే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకే విధంగా ఉండొచ్చో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పైసలు లేవంటాడు, పాలన మొత్తం ఆగమైందని అంటాడు, ఖజానా మొత్తం ఖాళీ అయిందంటాడు. పాలన ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు, ఒక పాలన అందిస్తూ ఉన్నాడు. కానీ ఆ పాలనలో ప్రజలు లేడు, వాళ్ళ విందులు ప్రజలు అయితే లేరు, వాళ్ళ విందులు, వాళ్ళ వినోదాలు, వాళ్ళ జల్సాలు అయితే ఉన్నాయి. దీన్ని బట్టి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతులకు తీవ్రమైన ఇబ్బందులు. రైతులు కనీసం వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్, ఏ విధమైన సౌకర్యాలు, ఆ రైతు బంధు పేరు మీద రైతు భరోసా పేరు మార్చి ఆ పైసలు కూడా టయానికి అందియక, వాళ్ళు కరెంట్ ఇవ్వకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకపోయినా అప్పో చేసి పంట పండించి ఇలా ధాన్యం కళ్ళాలలో పోసుకుంటే కనీసం 1-2 నెలలు అయినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేసిన పాపాన ఓలే. రైతుల విషయంలో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది ఈ కాంగ్రెస్ సర్కార్. నిరుద్యోగుల విషయంలో కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఇక చెప్పుకుంటూ పోతే యావత్తు తెలంగాణ దునియా మొత్తం ఆగం చేసింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇక దీన్ని బట్టి ప్రజల ఒపీనియను, ఇప్పుడు మాలాంటోళ్ళు పోయినా కూడా ప్రజలు ఏ విధంగా తిడతా ఉన్నారు, ఏం కథ, వాళ్ళ ముంగట మైకు పెట్టడమే ఆలస్యము, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను ఏ విధంగా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, ఏ విధంగా శాపనార్థాలు పెడతా ఉన్నారు అనేది మనం కూడా చూస్తూ ఉన్నాం. రైట్. మొత్తం మీద ఈ సిప్యాక్ సర్వే సంస్థ నియోజకవర్గాల వారీగా, ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా 119 నియోజకవర్గాలకు గాను ఒక సంచలనమైన సర్వే ఇచ్చింది. మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి, లేకపోతే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి కానీ, బీజేపీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటున్న బీజేపీ పార్టీలకు కానీ ఇది దిమ్మ తిరిగి బొమ్మ కనబడే సర్వే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల నాడికి దగ్గరగా ఈ సర్వేని ఇచ్చింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చెప్పని వాళ్ళు ఎంతమంది ఒకసారి మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చిండ్రు, సీరియల్ నెంబరు, అసెంబ్లీ నేము, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ అండ్
కాంట్ స్టే అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇచ్చిండ్రు. ఇక ఎంఐఎం అంటే మనకు సిటీల్లో కనబడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కనబడది. ఇప్పుడు సిటీ విషయానికి వచ్చినప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా తీసుకున్నప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడుకోవాలి మనము. ఇక మిగతా నియోజకవర్గాలలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ 119 నియోజకవర్గాలకు గాను ఇక్కడ సర్వే ఇచ్చిండ్రు. ఈ సర్వే ఇగో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఆసిఫాబాద్కి వచ్చేసరికి బీఆర్ఎస్కు 51.52%, బీజేపీకి 1.28%, కాంగ్రెస్కు 38.53%, అది కాంటిసి అంటే చెప్పనోళ్ళు 8.67%. ఇట్లా మొత్తం మీద 119 నియోజకవర్గాలకు గాను ఈ సర్వే మొత్తం ఇచ్చింది చూడుండ్రి. ఇటు కరీంనగరు, మెదకు అండ్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి 10 జిల్లాలకు గాను 119 నియోజకవర్గాలకు, నల్గొండ, వరంగల్, ఇట్లా ఖమ్మం, మొత్తము ఉమ్మడి 10 జిల్లాలలో 119 నియోజకవర్గాలకు గాను ఈ సర్వే ఇచ్చింది. ఈ సర్వే వివరాలన్నీ మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇది మొత్తము సిపిఆకి ఇచ్చిన సర్వే. ఇది మూడ్ ఆఫ్ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2026 అని చెప్పేసి సిపిఆక్ సర్వే ఇచ్చిన ఈ సర్వే వివరాలన్నాయి. 119 నియోజకవర్గాలకు గాను సర్వే వివరాలన్నీ ఇచ్చిండ్రు. ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉన్నది, ఏ పార్టీకి ఎంత కొనసాగుతా ఉన్నది అని చెప్పేసి ఇగో మొత్తం ఇచ్చిండ్రు. చెప్పనోళ్ళ శాతం కూడా ఇచ్చిండ్రు. కాంటిసే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిర్రు కదా, మేము ఎటువైపు ఉన్నాము అని చెప్పేసి చెప్పనోళ్ళ శాతం కూడా ఇచ్చిండ్రు. మొత్తం ఇక్కడ మనం చదువుకుందాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి 51.52%, బీజేపీకి 1.28%, కాంగ్రెస్కు 38.53%, కాంటిసే అంటే చెప్పనోళ్ళు 8.67%, నిర్మల్కి వచ్చేసరికి బీఆర్ఎస్ 47.18%, బీజేపీ 2.67%, కాంగ్రెస్ 45.69%, కాంటిసే 4.46%. మొత్తం మీద కాంటిసే అనేది మనం తర్వాత చూసుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్కు బీజేపీ కాంగ్రెస్ ఈ ఓటు పర్సంటేజ్ మనం చూసుకుందాము. ఒక్కసారి మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా బీజేపీ పార్టీలు. ఈ సర్వే మొత్తం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సర్వే వివరాలు వాళ్ళు మైండ్కి ఎక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సర్వే వివరాలు చూసిన తర్వాతనైనా వాళ్ళు దింపుడు గల ఆశలకు పులి స్టాప్ పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆ విధంగా ఉన్నది బీజేపీ గ్రాఫ్. అండ్ కాంగ్రెస్ కున్న గ్రాఫ్ అంత గొప్ప ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు మాత్రమే అవుతున్నది. ఈ 2.5 ఏళ్ళల్లో అంత ఓట్ పర్సంటేజ్ వాళ్ళు పోడగొట్టుకున్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి. ఇక్కడ సిర్పూర్కి వచ్చేసరికి 49.51%, బీజేపీకి 0.46%, కాంగ్రెస్కు 40.47%. అంటే బీఆర్ఎస్కే ఎక్కువగా కనబడతా ఉన్నది సిర్పూర్లో. ఇక ముధోల్కి వచ్చేసరికి 37.85%, బీఆర్ఎస్, బీజేపీ 13.92%, కాంగ్రెస్కు 42.56%. మనం చూస్తున్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. ఖానాపూర్కు సంబంధించి 42.67% బీఆర్ఎస్, బీజేపీ 13.51%, కాంగ్రెస్ 37.17%. అటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు అక్కడ, వెడమ బొజ్జు. అయ్యో పాపము అట్లా ఇట్లా అని చెప్పేసి పేదలకు న్యాయం చేస్తాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి వెడమ బొజ్జును గెలిపిస్తే వెడమ బొజ్జుని వీళ్ళందరూ దొర అని పిలుస్తా ఉన్నారు. వెడమ బొజ్జు విధానం ఆ విధంగా ఉన్నది. మనం గతంలో చూసినట్లయితే వెడమ బొజ్జు వీడియో ఒకటి వైరల్ అయింది సోషల్ మీడియాలో. మస్తు తీటనా అనే పదం వాడి అక్కడ పాపం వాళ్ళని ప్రశ్నిస్తున్న ప్రజలను, ఓట్లేసి గెలిపించిన ప్రజలను నాకేమైనా తీటనా అని చెప్పేసి మాట్లాడిండు వెడమ బొజ్జు. ఇక బోధ్ చూసుకున్నట్లయితే 51.63% బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి 1.59%, కాంగ్రెస్కి వచ్చేసరికి 40.09%, చెన్నూరుకు వచ్చేసరికి 57.67%, బీజేపీకి 1.28%. చెన్నూరు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ గాలులు వీస్తున్నాయి. బీజేపీ కాదు కాంగ్రెస్కి వచ్చిండు కదా ఆయన, రైట్. ఇక్కడ చెన్నూరు బాల్కసుమన్కి ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవాలి. ఇది ఆదిలాబాద్, రైట్. మొత్తం మీద చెన్నూరుకు వచ్చేసరికి 57.67%, బీజేపీకి 1.28%, కాంగ్రెస్కు 36.70%.
ఇక బెల్లంపల్లికి వచ్చేసరికి 68.11%. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు ఏం కథ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈ 10 జిల్లాలలో దాదాపు ఈ ఉమ్మడి ఆదిలాబాద్కి వచ్చేసరికి ఈ 10 నియోజకవర్గాలలో ఎవరున్నారు ఏం కథ అనేది కూడా మనము ఈ ఆదిలాబాద్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీకి గ్రాఫ్ పెరిగింది అనేది కూడా మనం చూసుకుందాం ఒకసారి. ఈ మంచిర్యాలకు వచ్చేసరికి 46.13%, బీఆర్ఎస్కి, బీజేపీకి 1.26%, కాంగ్రెస్కి 45.96%, ఆదిలాబాద్కి వచ్చేసరికి 49.11%, బీఆర్ఎస్కు 2.63%, బీజేపీకి 43.67%, కాంగ్రెస్కు. ఒకసారి మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్లో సిర్పూర్లో పాల్వాయి హరీష్ బాబు ఉన్నాడు బీజేపీ, చెన్నూరు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. ఇక్కడ వివేక్ వెంకటస్వామి అక్కడ మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన చెన్నూరులో. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కంటే తక్కువ గ్రాఫ్లో ఉన్నాడు, 36.70%. ఇటు బెల్లంపల్లి గడ్డం వినోద్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, ఖానాపూర్ వెడుమ బొజ్జు కాంగ్రెస్, ఇక ఆదిలాబాద్ పాయల్ శంకరు బీజేపీ, పోదు అనిల్ జాదవ్ బీఆర్ఎస్, నిర్మల్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ, ముదోల్ రామరావు పవార్ బీజేపీ పార్టీ. దాదాపు ఇక్కడ మనకు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది, ఆదిలాబాద్కి వచ్చేసరికి పాయల్ శంకర్. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ అధికారంలో ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నాడు. అక్కడ బీజేపీకి 2.63%. ఇక ఇక్కడ కూడా తట్టబుట్ట చదువుకోవాల్సిందే బీజేపీ పార్టీ. ఉన్న ఎమ్మెల్యేల జాగలల్లో కూడా బీజేపీ పార్టీ పాతాళంలోకి పోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ పార్టీకి నూకలు చెల్లినాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. ఇక ఇది ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్సువాడ 41.67%, బీఆర్ఎస్కు 14.91%, బీజేపీ పార్టీ 36.65% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి. ఇది ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరున్నారు, ఈ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యిండు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్కు 41.67%. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది ఏం కథ చూడాలి. కానీ మొత్తం మీద ఇటు బీజేపీ పార్టీకి 14.91%, బాన్సువాడలో దాదాపు 14.91%. ఈ ఒక్క జాగల జర ఇక్కడ నుంచి మనము అన్ని లోలైన చూసినాము. ఇక్కడికి వచ్చేసరికి బీజేపీకు 14.91%, కాంగ్రెస్కు 36.65%. మరి ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్ల వచ్చిందా తెలియదు కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే అక్కడున్న కాంగ్రెస్ నాయకుల ద్వారా వచ్చిందా తెలియదు. ఇటు ఆర్మూరు చూసుకున్నట్లయితే మనకు ఆర్మూరులో పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ, ఆర్మూరులో బీఆర్ఎస్కు 15.59%, బీజేపీకి 32.58%, కాంగ్రెస్కు 31.67%. అంటే ఇక్కడ ఆర్మూర్కి వచ్చేసరికి బీఆర్ఎస్ కొద్దిగా వెనకబడిపోయింది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ దగ్గర ఓటు షేర్లతోని ముందడికి పోతాను. ఇక బోధనకు వచ్చేసరికి 30.86%, బీఆర్ఎస్ పార్టీకి 34.56%, బీజేపీ పార్టీకి 27.97%, కాంగ్రెస్ పార్టీకి. ఇటు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, సుదర్శన్ రెడ్డి బోధన్లో కాంగ్రెస్ పార్టీ. ఆ మధ్య కాలంలో ఈయనకే ఎంపీ పదవా లేకపోతే ఏదో పదవి ఇప్పించుకోవాలని చెప్పేసి బాగా తాపత్రయపడ్డాడు రేవంత్ రెడ్డి. ఎంపీ పదవా లేకపోతే ఇంకే పదవో ఇప్పించుకోవడం కోసము బాగా తాపత్రయపడ్డాడు. ఇటు వచ్చేసరికి బోధన్ ఎమ్మెల్యేని చూసినాం కదా. ఇక నిజామాబాద్ అర్బన్కి వచ్చేసరికి బీఆర్ఎస్కు 31.56%, బీజేపీకి 12.69%, కాంగ్రెస్కి 24.65%. ఈ నిజామాబాద్ అర్బన్కి వచ్చేసరికి ఎవరున్నారు, ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ. ఇక్కడ బీజేపీకి ఎంత ఉన్నది, 12.69% ఉన్నది. అంటే ఇక్కడ బీఆర్ఎస్కే ఎక్కువగా ఉన్నది. ఇక నిజామాబాద్ రూరల్కి వచ్చేసరికి 33.34%, బీఆర్ఎస్ 23.51%, బీజేపీ 37.58%, కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువగా ఉన్నది. నిజామాబాద్ రూరల్కి వచ్చేసరికి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇక 16 బాల్కొండకు వచ్చేసరికి వేముల ప్రశాంత్ రెడ్డి
వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. అక్కడ 49.98% బీఆర్ఎస్ పార్టీకి, 2.51% బీజేపీ పార్టీ, 30.88% కాంగ్రెస్ పార్టీకి. జుక్కలకు వచ్చేసరికి జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ 39.96%, 14.56%, 38.51% కాంగ్రెస్కు, బీజేపీకి 14.56%, 39.96%. అంటే ఓట్ షేర్ అనేది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య వారు కనబడతా ఉన్నది. ఇక ఎల్లారెడ్డికి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఇగో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొత్తం ఓట్ షేర్ పడిపోయిందని చెప్పుకోవాలి, పర్సంటేజ్ పడిపోయిందని చెప్పుకోవాలి. ఎల్లారెడ్డిలో 37.98%, బీఆర్ఎస్ పార్టీకి 41.79%, బీజేపీ పార్టీకి 12.67%, కాంగ్రెస్ పార్టీకి. ఇట్లా ఉమ్మడి నిజామాబాద్కు వచ్చేసరికి ఈ విధంగా. ఇక కరీంనగర్ చూసుకుందాం. కరీంనగర్లో ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి 36.94% బీఆర్ఎస్ పార్టీ, 42.91% బీజేపీ పార్టీ, 11.54% కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసిండు, ఇక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేసిండ్రు, ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ నుంచి కాటిపల్లి ఆయన ఉంటాడు కదా, కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి ఆయన కాటిపల్లి ఉంటాడు. అక్కడ బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ మొత్తం డౌన్లో ఉంది. ఇక కోరుట్లకు వచ్చేసరికి 46.59% బీఆర్ఎస్ పార్టీ, 2.67% బీజేపీ పార్టీ. ఇటు కాంగ్రెస్ పార్టీకి 43.98%. ఇక్కడ కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ కుమార్ ఉంటారు ఎమ్మెల్యే. ఇక ధర్మపురికి వచ్చేసరికి 42.98% బీఆర్ఎస్ పార్టీ, 8.94% బీజేపీ పార్టీ, 42.41% కాంగ్రెస్ పార్టీ. ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా ఎవరు కొనసాగుతున్నారంటే ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీ గ్రాఫ్ మొత్తం డౌన్ ఉన్నది. ఇటు కోరుట్లకు వచ్చేసరికి ఇంతకుముందు చెప్పిన కదా కల్వకుంట్ల సంజయ్ అని చెప్పేసి డాక్టర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక రామగుండం ఎమ్మెల్యే ఎవరు కొనసాగుతూ ఉన్నారు? మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మొన్నటిదాకా వివాదాస్పదంగా మారిపోయింది. ఇక రామగుండంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 37.10%, బీజేపీ పార్టీకి 21.65%, కాంగ్రెస్ పార్టీకి 31.69%. మంతనికి వచ్చేసరికి దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 17.07% బీఆర్ఎస్ పార్టీ, 33.65% బీజేపీ పార్టీ, 42.659% కాంగ్రెస్ పార్టీకి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. 49.64% బీఆర్ఎస్ పార్టీ, 1.67% కాంగ్రెస్. బీజేపీ పార్టీ 34.53% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇక కరీంనగర్ వచ్చేసరికి 39.20% బీఆర్ఎస్ పార్టీ, 38.67% బీజేపీ పార్టీ, 13.52% కాంగ్రెస్ పార్టీ. ఇటు కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లీడ్లో ఉన్నది, మనం ఇక్కడ చూడొచ్చు. రైట్. ఇక చొప్పదండి చూసుకున్నట్లయితే చొప్పదండి మేడిపల్లి సత్యం ఉన్నాడు. అక్కడ 43.56% బీఆర్ఎస్ పార్టీ, 11.52% బీజేపీ పార్టీ, 38.24% కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా బీఆర్ఎస్ ఇక్కడ కనబడతా ఉన్నది కదా. బీఆర్ఎస్ ముందుగా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్కి ఎక్కువగా ఓట్ షేర్ పర్సంటేజ్ అని ఉన్నది, అంటే ఓటు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది. బీఆర్ఎస్ మనము ఎక్కడ చూసుకున్నా బీఆర్ఎస్కి ఎక్కువగా కనబడతా ఉన్నది, కొన్ని జాగలలో తప్పితే. ఇక చొప్పదండి మేడిపల్లి సత్యం ఉన్నాడు కదా, అయిపోయింది. మానకొండూరు వచ్చేసరికి కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి కొనసాగుతా ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 41.11%, బీజేపీ పార్టీకి 13.56%, 37.59% కాంగ్రెస్ పార్టీకి, 13.56% బీజేపీ పార్టీ. ఇక్కడ గతంలో రసమై బాలకిషన్ ఉండే, తర్వాత ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచిండు. మరి గెలిచిన జాగల వీళ్ళకు చూడండి 37.59% బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉన్నది. హుజురాబాద్ వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 39.57% బీఆర్ఎస్, 30.51% బీజేపీ. అక్కడ ఈటల రాజేందర్ ఉంటాడు. ఇక్కడ 21.59% కాంగ్రెస్ పార్టీకి. వేములవాడ వచ్చేసరికి 46.38%
బీఆర్ఎస్ పార్టీ 11.94%, బీజేపీ 38.31% కాంగ్రెస్కు ఉన్నది. వేములవాడ ఆది శ్రీనివాస్ కొనసాగుతా ఉన్నారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక సిరిసిల్ల వచ్చేసరికి 49.38%, బీఆర్ఎస్కి 9.51%, బీజేపీకి 35.74%, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటు పర్సంటేజ్ అనేది కనబడతా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇక జగిత్యాలకు వచ్చేసరికి 39.51%, బీఆర్ఎస్కి 24.56%, బీజేపీకి 28.04%, కాంగ్రెస్కి. ఇక్కడ జగిత్యాల చూసుకున్నట్లయితే మొన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన ఆ ప్రభావం కంపల్సరీ జగిత్యాలలో పడుతుంది. జీవన్ రెడ్డి ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ పడుతుంది ఇక్కడ. ఇక జహీరాబాద్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ 50.42%, బీజేపీ పార్టీ 0.28%, కాంగ్రెస్ పార్టీ 41.69% కాంగ్రెస్కు. ఇప్పుడు ఉమ్మడి మెదక్ నుంచి చూసుకోవాలి మనం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనము ఒక ట్విస్ట్ చూడబోతా ఉన్నాం. ఈ ఉమ్మడి మెదక్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ చూడబోతా ఉన్నాం. దాదాపు 119 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఏ ఎమ్మెల్యేకు ఇయ్యనంత రానంత ఓట్ షేర్ అనేది పర్సంటేజ్ అనేది ఇక్కడ సిద్దిపేట ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి ఉన్నది. ఏ ఎమ్మెల్యేకు కూడా 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యేకు కూడా లేనంత క్రేజ్ ఇక్కడ మనం ఒక ట్విస్ట్ అని అందుకే చెప్పిన నేను. దాదాపు ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా, ఎంత సీనియర్ మోస్ట్ కానీ ఎవరు కానీ ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా అంత పర్సంటేజ్ అనేది ఎవరికి రాలే. ఆ ట్విస్ట్ ఏందో మనం ఇక్కడ చూద్దాము. ఒకసారి మనము ఇక్కడ ఉమ్మడి మెదక్ చూసుకున్నట్లయితే జహీరాబాద్కి వచ్చేసరికి 50.42% బీఆర్ఎస్ పార్టీకి. మనం ఉమ్మడి మెదక్ తీసుకుంటే గులాబీమయం అంతే. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలలో దాదాపు ఎక్కువగానే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. అప్పుడు ఉమ్మడి మెదక్ అంటేనే బీఆర్ఎస్, ఇక బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. అట్లనే రిజల్ట్స్ కూడా కనబడతాయి మనకు. ఇటు జహీరాబాద్కి వచ్చేసరికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 50.42% ఉన్నది, బీజేపీకి 0.28%, కాంగ్రెస్కు 41.69%. ఇక సంగారెడ్డికి వచ్చేసరికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 47.94% బీఆర్ఎస్ పార్టీ, 0.21% బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి 41.94%. పటాన్ చెరువుకి వచ్చేసరికి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 39.67% బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి 17.68%, కాంగ్రెస్ పార్టీకి 34.04%. ఇక్కడ నారాయణ ఖేడ్కి వచ్చేసరికి 39.51%, బీఆర్ఎస్కి 26.91%, బీజేపీకి 30.45%, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది ఇప్పుడు ఏది చూసినా మనం నారాయణ ఖేడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సంజీవరెడ్డి ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక 36 ఆందోళనకు వచ్చేసరికి బీఆర్ఎస్కు 44.28%, బీజేపీకి 1.86%, కాంగ్రెస్కు 46.95% ఉన్నది. ఇక్కడ ఆందోళన నుంచి ఎవరున్నారు? దామోదర రాజనరసింహ, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఆయన. దామోదర రాజనరసింహ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక నరసాపూర్కి వచ్చేసరికి సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు అక్కడ 46.15% బీఆర్ఎస్కి, 0.28% బీజేపీకి, 45.61% కాంగ్రెస్కి. ఇక మెదక్ వచ్చేసరికి మైనంపల్లి రోహిత్ రావు ఉంటాడు అక్కడ 51.96% బీఆర్ఎస్కి, 17.56% బీజేపీకి, 23.79% కాంగ్రెస్ పార్టీకి. మెదక్ చూసుకోండి సారు, సిద్దిపేట కత్తము అజ్జెత్తము ఇజ్జెత్తము, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు వస్తారు కదా, సిద్దిపేట కత్తం అజ్జెత్తం ఇజ్జెత్తం అని చెప్పేసి అధికారంలో ఉన్నారు మెదక్లో. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మెదక్లో 23.79%, 51.96% బీఆర్ఎస్కు ఉన్నది. ఇక దుబ్బాక వచ్చేసరికి కొత్త ప్రభాకర్ రెడ్డి 34.78%, బీఆర్ఎస్ పార్టీ 39.56%, బీజేపీ పార్టీ 16.98%, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రఘునందన్ రావు పోటీ చేస్తారు. ఇప్పుడు బీజేపీకి కొద్దిగా గ్రాఫ్ ఎక్కువ కనబడతా ఉన్నది మిగతా వాటితో పోల్చుకుంటే మీద దుబ్బాకలో. రైట్, ఇక గజ్వేల్కి వచ్చేసరికి 42.69%, బీఆర్ఎస్ పార్టీకి 11.60%,
బీజేపీకి 37.77%, కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ మనం చూసుకోవచ్చు గజ్వెల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు గజ్వెల్ నియోజకవర్గానికి. ఇక్కడ 42.69%. ఇక హుస్నాబాద్కి వచ్చేసరికి 39.01% బీఆర్ఎస్కి, 13.57% బీజేపీకి, 37.91% కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. హుస్నాబాద్ కొత్తది పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ కొనసాగుతా ఉన్నారు ఎమ్మెల్యేగా. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ట్విస్ట్ అని చెప్పిన కదా, ఆ ట్విస్ట్ ఇక్కడనే మనకు. ఇక్కడ మనం చూడొచ్చు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు. మనం ఇప్పుడు ఇన్ని చదువుకున్నాం కదా, ఈ కిందికి ఎన్ని చదువుకున్నా కూడా ఈ 70% ఇంకెక్కడా కనబడదు. ఈ 70% ఇంకెక్కడా కనబడదు మనకు. ఆ దగ్గరలో ఆ దరిదాపులలో కూడా ఎవ్వరు పోలే. చూడొచ్చు మనము 70% పీపుల్స్ లీడర్ హరీష్ రావు అని చెప్తారు. ప్రజలలో ఎప్పుడు మమేకమై ఆయనని గెలిపించిన ప్రజల కోసం ఎప్పుడు పరితపించే వ్యక్తి హరీష్ రావు. ఓట్ల కోసము కాళ్ళకు చెప్పులు అరిగేదాకా తిరిగి ఓట్లు వేసిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ప్రజలను పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గెలిపించిన ప్రజల కోసం, గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసము ఎప్పుడు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా, కార్యకర్తకి ఏ బాధ వచ్చినా, ఓట్లేపించిన ప్రజలకి ఏ బాధ వచ్చినా కలదిరిగే వ్యక్తి మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు. ఎప్పటికీ ప్రజలలో తిరుగుతానే ఉంటారు. చిన్న కష్టం వచ్చినా ప్రజల దగ్గర ఎప్పటికీ వాలిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఈ మధ్య కాలంలోనే దాదాపు ఈ సర్కారు వడ్లు కొనకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నదో మనం చూస్తానే ఉన్నాం. నారాయణరావుపేట మండల కేంద్రంలో 40 బస్తాలు కనకయ్య అనే రైతు కట్ చేస్తే తడిసినాయి అని చెప్పేసి ఆ కనకయ్య అనే వ్యక్తి పాపం రాత్రికి రాత్రి అదైపోతే తెల్లారే వరకే వాళ్ళ ఇంటి ముంగట ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి భరోసానిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు. పోటీ చేయాలంటే చాలా మంది ఊక తిరగాలి, ప్రచారానికి తిరగాలి అని చెప్పేసి చాలా పైసలు ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ ఉన్న రాజకీయాలలో ముద్ర పడిపోయింది కదా. పోటీ చేసే ముంగట ప్రచారానికి తిరగకుండా, ఓటేయండి అని చెప్పేసి అడగకుండా గెలిచే వ్యక్తి, ప్రచారానికి తిరగకపోయినా గెలిచే వ్యక్తి, ఏకైక వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరు? సిద్దిపేటలో ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఇక్కడ 70.02%, అంటే ఏ ఎమ్మెల్యేకి తీసుకున్నా, మీరు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఎమ్మెల్యేకి తీసుకున్నా ఈ పర్సంటేజ్ ఎక్కడా కనబడది. అంటే 70.02%. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు దరిదాపులల్లో కూడా లేరు. చూడు, 9.67% బీజేపీ, 13.56% కాంగ్రెస్ పార్టీ. మొన్న వేయండు కదా, నర్మేటకు వేయండు రేవంత్ రెడ్డి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి మీకు. నర్మేటకు పోయి ఏం చెప్పిండు? నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి పోయి ఏం చెప్పిండు? సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేను గెలిపియండ్రి, నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి చూడాలి. ఈ 70.02% మాజీ మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట ప్రజలు వేసే ఓట్ల శాతం. అది ఆల్ టైమ్ రికార్డు కదా. వరుసగా 6 సార్ల ఎమ్మెల్యే, ఆల్ టైమ్ రికార్డు, ఎక్కడా మెజార్టీ తగ్గకుండా. రేవంత్ రెడ్డిది పక్కా చూడాలి, కంపల్సరీ చూడాలి. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని చేస్తే నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి వచ్చినావు కదా రేవంత్ రెడ్డి. మంత్రిని కాదు, నువ్వు ప్రధానమంత్రిని చేస్తా అని చెప్పినా కూడా సిద్దిపేటలో హరీష్ రావును కాదని ఇంకొకరికి పట్టం కట్టరు సిద్దిపేట జనాలు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రిని కాదు కదా, నీ ముఖ్యమంత్రి పదవే ఇక్కడ సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఇస్తా అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నా, నువ్వు నిలబెట్టిన వ్యక్తికి, అంటే చాలామంది చెప్తా ఉన్నారు, నీ పార్టీలో నమ్ముకున్న వ్యక్తులే నీ గురించి చెప్తా ఉన్నారు. నీ పేరు చెప్పుకొని నిలబడ్డ ఏ వ్యక్తి కూడా గెలవడు. నువ్వే కాదు, నీ పేరు నేను చెప్పుకొని నిలబడ్డ ఏ వ్యక్తి కూడా ఈ తాప ఎన్నికలు వస్తే మాత్రము గెలవడు. ఇది బరాబర్ 100% అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నర్మేటను నేను ఎందుకు గుర్తు చేసిన అంటే, ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను, కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపి నేను మంత్రిని చేస్తా అన్నాడు కదా. మంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని చేస్తా అని నువ్వు చెప్పినా కూడా నిన్ను గెలిపియారు. నీ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళని గెలిపియారు సిద్దిపేట నుంచి. ఎందుకంటే అంత ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, మొత్తం మీద ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా ఇక్కడ ఇంత పర్సంటేజ్ అయితే ఇక్కడికి రాదు. ఇక
మహబూబ్ నగర్ వచ్చేసరికి కల్వకుర్తి 35.87%, కల్వకుర్తి 35.87%, బీజేపీకి వచ్చేసరికి 32.92%, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 21.68%. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇది కల్వకుర్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నాడు. ఇక షాద్ నగర్కి వచ్చేసరికి 33.51%, బీఆర్ఎస్ 10.57%, బీజేపీ 49.41%, కాంగ్రెస్. ఒకసారి ఇక ఇవన్నీ పేర్లు తర్వాత చెప్పుకుందాం కానీ లాగ్ అయిపోతుంది. కొడంగల్కి వచ్చేసరికి 37.14%, బీఆర్ఎస్ 0.61%, బీజేపీ 59.58%, కాంగ్రెస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ బీఆర్ఎస్కి ఇంత వచ్చేది కాకుండే 59.58%, అంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతా ఉన్నాడు. ఆయనకు 70-80% ఉన్న తక్కువనే, కానీ ఆయన పాలన మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక్కడ ఈ పర్సంటేజ్ను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్కి వచ్చేసరికి 59.53%, బీఆర్ఎస్కి, బీజేపీకి 21.67%, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి 14.56%, జడ్చర్ల 43.07%, బీఆర్ఎస్కి 13.68%, బీజేపీకి 34.56%, కాంగ్రెస్కి. దేవరకద్ర 39.51%, బీఆర్ఎస్కి 12.59%, బీజేపీకి 38.29%, కాంగ్రెస్కి. కొల్లాపూర్కి వచ్చేసరికి 46.42%, బీఆర్ఎస్ 1.26%, బీజేపీ 45.64%, కాంగ్రెస్కి. నాగర్ కర్నూలు 46.94%, బీఆర్ఎస్, బీజేపీ 1.34%, బీజేపీ, కాంగ్రెస్కు 42.75%. అచ్చంపేట వచ్చేసరికి 47.17%, బీఆర్ఎస్ 1.28%, బీజేపీ 44.91%, కాంగ్రెస్. వనపర్తి 41.59%, బీఆర్ఎస్ 0.91%, బీజేపీ 35.94%, కాంగ్రెస్. గద్వాలకు వచ్చేసరికి 41.67%, బీఆర్ఎస్ 35.99%, బీజేపీ 13.56%, కాంగ్రెస్. అలంపూర్ 47.55%, బీఆర్ఎస్ 1.27%, బీజేపీ 41.67%, కాంగ్రెస్. మక్తల్ వచ్చేసరికి 39.49%, బీఆర్ఎస్ 14.67%, బీజేపీ 38.93%, కాంగ్రెస్. నారాయణపేట 39.62%, బీఆర్ఎస్ 0.96%, బీజేపీ 53.79%, కాంగ్రెస్. ఒకసారి మీరు ఈ మహబూబ్ నగర్ది జర చూడాల్సిన అవసరం ఉన్నది. మనం ఆల్రెడీ అయిపోయిందా? అయిపోయింది. నారాయణపేటకి వచ్చేసరికి 39.62%, 0.96%, 53.76%. ఉమ్మడి మహబూబ్ నగర్ది అయిపోయింది. ఇక్కడికి నారాయణపేట వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ది అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంత పెద్ద తేడా ఏమీ లేదు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు మధ్యలో అంత చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు. కొన్ని జాగాలల్లో బీఆర్ఎస్ గ్రాఫే ఎక్కువగా ఉన్నది. మొన్న సభలో మాట్లాడిండు కదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అజేసేస్తా అని చెప్పేసి మొన్న మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. అక్కడ ఒక ఆ సభలో ఒక ముచ్చట మాట్లాడిండు, పాలమూరులో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయను, అడుగు పెట్టనీయను, బీఆర్ఎస్ దుమ్మలు కూలుతాయని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ సర్వేను చూడాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ దిమ్మలు కూలుతాయని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అంత చెప్పుకోదగ్గ తేడా ఏమి లేదు. కాంగ్రెస్ 60-70 మీద ఉన్న గ్రాఫ్ అంతా పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకే ఉన్నదంటే అక్కడ ఏం కనబడతలేదు. రేవంత్ రెడ్డి ఇసురు కొట్టిన డైలాగులంతా పెద్దగా ఏం కనబడతలేదు. ఇక్కడ అంత గ్రాఫ్ ఏం కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి. దానికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు. వచ్చే తప్ప అసెంబ్లీలో కూడా అడుగు పెట్టని అని బిడ్డ, తుక్కు కొడంగల్లో ఓడగొట్టే బాధ్యత నాది అని చెప్పేసి చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, ఇది మహబూబ్ నగర్కు సంబంధించి. ఇటు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం 42.68%, బీజేపీ 5.63%, కాంగ్రెస్ 43.08%, లాల్ బహదూర్ నగర్ను 29.78%, బీఆర్ఎస్, బీజేపీ 38.91%, కాంగ్రెస్ 24.69%, మహేశ్వరం వచ్చేసరికి 38.50%, బీఆర్ఎస్, బీజేపీ 37.61%, బీజేపీ 21.62%, కాంగ్రెస్. రాజేంద్ర నగర్ వచ్చేసరికి 61.84%, బీఆర్ఎస్ 17.94%, బీజేపీ 13.65%, కాంగ్రెస్. షేర్లింగంపల్లి 39.64%, బీజేపీకి
32.74%, కాంగ్రెస్కి 21.95%. చేవెళ్ళకి వచ్చేసరికి 46.22%, బీఆర్ఎస్ 11.62%, బీజేపీ 41.65%, కాంగ్రెస్. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు కనబడతా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం 6 ఉన్నాము, 7, 8, 9 మొత్తం చూసినా కూడా ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఇచ్చిర్రు, మొత్తం ఇచ్చిర్రు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది. కొన్ని జాగాలలో పురాగమైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న జాగాలలో కూడా ఇట్లా మనం చూసుకున్నట్లు పోతే ఖమ్మంకి వచ్చేసరికి ఇక ఆడ 3 మంత్రులు ఉన్నారు, కానీ ఇక మొత్తం బీఆర్ఎస్కు ఉన్నది గ్రాఫు. ఇటు బీఆర్ఎస్కే ఎక్కువగా కనబడతా ఉన్నది. ఇక్కడ 1-2 జాగాలలో కాంగ్రెస్కి తప్ప ఇక్కడ బీఆర్ఎస్కే కనబడతా ఉన్నది. ఖమ్మంకి వచ్చేసరికి అట్లున్నది. వరంగల్కి వచ్చేసరికి వరంగల్ బీఆర్ఎస్కు పెద్దపీట అని చెప్తారు. బీఆర్ఎస్ గ్రాఫ్ ఎప్పుడు పదిలంగానే ఉంటుంది వరంగల్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ కూడా మనం చూసినాము. 2023 ఎలక్షన్లలో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. ఇటు హైదరాబాద్ ఇది చూసుకున్నట్లయితే ఇగో మొత్తము గ్రాఫ్ మొత్తం బీఆర్ఎస్కే కనబడతా ఉన్నది. ఒక్కసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని స్థానాలతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది మనం ఈ ఫోటోలో చూడొచ్చు. ఇగో రైట్, ఇక్కడ చూడొచ్చు మనము ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో గెలుస్తుంది అనేది సిప్యాక్ సర్వే ద్వారా మనకు తెలుసు. ఈ ఫోటో ద్వారా మనకు అర్థమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ 84 స్థానాలను గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ 22, బీజేపీ పార్టీ 6, ఏఐఎంఐఎం 6, ఎంబీటీ 1, టోటల్ 119 నియోజకవర్గాలకు గాను ఇగో ఇక్కడ ఇచ్చిండ్రు. ఇప్పటిదిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చేది 84 స్థానాలతోని అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చిర్రు. ఎందుకంటే మనం చూసినాం, ఇది వన్ సైడ్గా ఇచ్చిన సర్వే అస్సలు కాదు. కొన్ని జాగాలలో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఉంది, కొన్ని జాగాలలో బీజేపీ గ్రాఫ్ డౌన్ ఉంది, కొన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ ఉంది. ఇప్పుడు చెప్పుండ్రి, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని, 2034 దాకా నేనే అధికారంలో ఉంటా, నేనే ముఖ్యమంత్రిని అని ఏ పార్టీ నుంచి అయితే తెలియదు. రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని అని ఆయన విర్రవీగుతా ఉన్నాడు. బీజేపీ పార్టీ నెక్స్ట్ అధికారం ఫామ్ చేసేది మా పార్టీయే తెలంగాణ రాష్ట్రంలో. ఇక దక్షిణాదిన మిగిలింది ఒక తెలంగాణ రాష్ట్రమే కాబట్టి మా పార్టీయే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బీజేపీ విర్రవీగుతా ఉన్నది. ఇక్కడ ఈ సర్వే వివరాలు చూస్తే మాత్రము కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కండ్లు బయర్లు గమ్మి దిమ్మ తిరిగే సర్వే అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ల పొద్దు కూడా అయితలేదు. అంటే ఇంత వ్యతిరేకత నిండిపోయింది. వాస్తవానికి ఈ పర్సంటేజ్ అనేది మనం ఇందాక చూసిన దాని ప్రకారము కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగినప్పుడు బీజేపీ పార్టీని ప్రజలు నమ్మి ఉంటే బీజేపీ పార్టీకి ఈ ఓట్ షేర్ అనేది, పర్సంటేజ్ అనేది, వ్యతిరేకత ఓట్ అనేది బీజేపీకి పోయేది. కానీ ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు జోడయి, బీఆర్ఎస్కు జత అయ్యి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చింది. మనం చూడొచ్చు. ఇప్పుడు చెప్పుండ్రి, మొత్తము కావాల్సుకొని బురద జల్లి అధికారంలోకి రావడం కోసమే అలవి కానీ హామీలు ఇచ్చి ఇలా పాలన నడుపుడంటే బూతులు మాట్లాడినంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్పిండ్రు కేసీఆర్. ఆ విధంగానే ముందడుగు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అట్లనే ముందడుగు పోయిండు. సబ్బండ వర్గాలను మోసం చేసిండ్రు. ఆ మోసానికి తగ్గట్టుగా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఈ గ్రాఫ్, ఈ సర్వే చెప్తా ఉన్నది. మొత్తం మీద ఇది రేవంత్ రెడ్డికి అండ్ బీజేపీ పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడే సర్వే ఇది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షెనార్.